జగన్ దగ్గరికి వెళ్తే న్యాయం, జగన్ వెళ్తే న్యాయం, జగన్ దగ్గరికి ఎవరైనా వెళ్తే అప్పుడు ప్రభుత్వం స్పందిస్తుంది, జగన్ వెళ్తే స్పందిస్తుంది అన్నటువంటి అవకాశం జగన్కి ప్రభుత్వమే ఇచ్చుకుంటుందా? ఇప్పుడు సాయి కృష్ణ అనేటటువంటి అబ్బాయిది వాళ్ళ అమ్మ డీజీపీ దగ్గర నుంచి కమిషనర్ దగ్గర నుంచి అందరి దగ్గరికి వెళ్ళింది, ఎవ్వరూ పట్టించుకోవాలి. చివరికి హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే కూడా తప్పుడు సమాచారం కోర్టుకి ఇచ్చి మోసం చేశారు. అదే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి ఒక్కసారి సీన్ మారిపోయింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము ముందు ఎస్పీ విచారణ, ఆ పైన ఏసీపీ విచారణ, ఆ పైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు, సస్పెన్షను, ముందు విఆరు, ఆ తర్వాత సస్పెన్షను, ఆ పైన అరెస్టు, అర్జెంటుగా వాళ్ళ అమ్మని పిలిపించుకుని చంద్రబాబు నాయుడు మాట్లాడటము, ఆ పైన జరుగుతున్నది చూస్తున్నాం. జగన్ వెళ్ళాక జరిగిన వ్యవహారాలు ఇదంతా. సరే, దాన్ని డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేయడం ఇది పక్కన పెడదాం. సెకండ్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు క్రాంతి కుమార్ది, అప్పుడు ఈ ఇన్సిడెంట్ కంటే ముందే క్రాంతి కుమార్ది జరిగింది. ఎంఆర్పిఎస్ నాయకుడు కొడుకుది ఆత్మహత్య చేసుకున్నాడు పోలీసుల వేధింపులకు సంబంధించి. ఇప్పుడు ఇతని గురించి అయితే క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. సాయి కృష్ణ 25 కేసులు ఉన్నాయి, 23 ఇట్లా కొట్టేసినా కూడా 25 కేసులు ఉన్నాయి అన్నటువంటి చెప్పుకెళ్ళారు. అదంతా క్రాంతి కుమార్ కేసులో చూస్తే 8 ఏళ్ల నుంచి ఒక్క కేసు కూడా లేదన్నది జగన్ వెళ్ళి చెప్పాడు. అప్పటిదాకా క్రాంతి కుమార్ కూడా ఒక నేరస్తుడు అనే ప్రచారం చేశారు, బట్ ఎక్కువ ఎక్స్ప్లోజ్ చేయలేకపోయారు. అతను ఆత్మహత్య చేసుకుని ఓపెన్గా సెల్ఫీ వీడియో పెట్టి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు, బట్ కేసు పెట్టలేదు, పట్టించుకోలే. ఆ ధైర్యంతోనే సాయి కృష్ణ ఉదంతంలో ఇదంతా జరిగింది. ఇప్పుడు ఈ క్రాంతి కుమార్ దగ్గరికి మొన్న జగన్ వెళ్ళాడు, పరామర్శించాడు. ఇప్పుడు ఏసీపీ క్రాంతి కుమార్ కుటుంబానికి కబురు చేశారు, వచ్చి ఆ ఫోన్ ఇవ్వండి, దాన్ని మేము చెక్ చేపిస్తామని చెప్పేసి. అంటే కేసు ఫాలోఅప్ చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు కోర్టుకేశారు, బట్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా పట్టించుకోలేదు అప్పుడు పోలీసు. ఇప్పుడు జగన్ వచ్చాక పట్టించుకుంటున్నారు. ఎక్కడికి వెళ్తోంది ఇదంతా?